ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డుదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నేటి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ నెల 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ప్రింట్ చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైనట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నేటి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. ఇది ఈ నెల 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికే సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ప్రింట్ చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైనట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇవాళ నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుని 28 వరకు కూడా ఈ ఏదైతే దరఖాస్తులు ఇచ్చేందుకు కూడా అవకాశం కల్పించారు. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఏదైతే విడుదల చేసేందుకు కూడా మొత్తం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇందులో చూస్తే కనుక ఇప్పటికే అనేక మంది అంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు చూస్తే కనుక ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి, మార్చి తర్వాత కూడా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. అప్పుడు ఎన్నికలు కూడా రావడంతో గత వైసీపీ ప్రభుత్వం తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. అదేవిధంగా చూస్తే కనుక 6 నెలల నుంచి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు. ఇందులో చూస్తే కనుక వేలాది మంది ముఖ్యంగా చూస్తే కనుక కొత్త రేషన్ కార్డు ఏదైతే కొత్తగా వివాహాలు చేసుకున్న వాళ్ళు వారు ప్రస్తుతం కార్డు నుంచి సెపరేట్ అయ్యేందుకు ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక మంది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల నుండి లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి ఇలాంటి వారు కూడా రేషన్ కార్డు కూడా రద్దు కావడం జరిగింది. వాటిని సంబంధించి కూడా చూస్తే ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందని చెప్పి. అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే ఈ కొత్తగా రేషన్ కార్డు ముఖ్యంగా సెపరేషన్, అదేవిధంగా కొత్తగా వివాహాలైన వారికి ఎక్కువగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వంలో ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే రేషన్ కార్డులతో లింక్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన ఫ్రీ గ్యాస్ పథకంలోనే ఈ రేషన్ కార్డుతోనే ఫ్రీ గ్యాస్ 3 ఉచిత సిలిండర్లు అనేది కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రేషన్ కార్డు అనేది కూడా చాలా ఇప్పుడు వేలాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాటి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుని ఈ నెల 28 వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి నాటికి ఇచ్చేలాగా ప్రభుత్వం కూడా ఏదైతే ప్రణాళిక రూపొందించింది. ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి రేషన్ కార్డుకు సంబంధించి గత నుంచి కూడా ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా కూడా ముఖ్యమంత్రి లేదంటే ముఖ్యమంత్రి యొక్క ఫోటో రేషన్ కార్డు పై ఉండడం అనేది గత నుంచి కూడా ఉంటుంది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కొనసాగింది. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా వైఎస్ జగన్ చిత్రాలు కూడా ఈ ఫోటో రేషన్ కార్డుల పైన ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళు రాజముద్ర మాత్రమే రేషన్ కార్డుపై ముద్రించేలాగా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సింది. ఎందుకంటే రేపు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. కేబినెట్ మీటింగ్ లోనే దీనికి సంబంధించిన పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని ముద్ర వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇది చాలా ఊరటగానే చెప్పుకోవచ్చు. అది ఏదో చూస్తే కనుక ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉన్నాయి. చాలా మందికి స్పందన కార్యక్రమాల్లో ఫిర్యాదు చేసినా కూడా అనేక మంది రేషన్ కార్డులు రావట్లేదు. అలాంటి వారంతా కూడా సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, త్వరలో ప్రారంభించబోయే మిగతా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా రేషన్ కార్డు కీలకం కావడంతో
దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఎలా పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది. అనేక మంది కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా వారికి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇవాళ నుంచి కూడా ఈ దరఖాస్తులు అనేవి తీసుకోబోతున్న విషయం. అయితే ప్రసాద్, గతంలో జగన్ ఫోటోతో ముద్రించారు కదా, మరి వాటిని రిటర్న్ తీసుకుని కొత్తవి ఇస్తారా? వాటి ప్రొసీజర్ ఏంటి? దానికి సంబంధించి అయితే ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రాలేదు. ఇప్పటి వరకు కూడా కేవలం కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా మార్పులు చేర్పులు అంటే రేషన్ కుటుంబ సభ్యుల్ని, ఒక కుటుంబానికి సంబంధించి 4 లేదా 5 సభ్యులుంటే కొత్తగా అందులో ఎవరైనా పెళ్ళైన వారు ఉంటే వారిని కార్డు నుంచి సెపరేట్ అయ్యేలాగా దరఖాస్తు చేసుకుంటారు. అదేవిధంగా కొత్తగా ఏదైతే ఈ ఏడాదిలో ఎవరన్నా పిల్లలు జన్మిస్తే వారిని రేషన్ కార్డులో యాడ్ చేస్తూ ఉంటారు. వీటన్నింటికి కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా చిరునామాలు కూడా అనేక మంది మారుతూ ఉంటారు కాబట్టి వారికి చిరునామా మార్పును కూడా అవకాశం ఇచ్చారు. ఈ 2 విషయాలనే ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించి ప్రారంభించబోతున్నారు. తర్వాత అంటే రేపు కేబినెట్ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.